స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిపోయినా ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎంతమందో సీఎంలు అయ్యారు, ఎంతమందో పరిపాలించారు. కానీ సీఎం తెలుగు ఉండాలి, రాష్ట్రంలో అభివృద్ధి అంటే ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందాలని ప్రతి చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు చూపించాడు. ఒక జగన్మోహన్ రెడ్డినే మనము నిరూపించుకోవాలి. ఈ సంక్షేమ పథకాలు మాత్రం ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ఎంత మీరు చెప్తానన్నారు కాదు, మీరు వింటున్నారని కాదు, అందరికీ తెలిసిన సమస్య. అయితే మనం కష్టపడాలి. ప్రజలు ఉన్నారు, ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు. 175 నియోజకవర్గాలకి 175 గెలిపించే ప్రజలు ఉన్నారు. మన ప్రజలకి గెలిపించే బాధ్యత, బూత్ బ్యాంకులు తీసుకెళ్లి ఓట్లు ఇచ్చిన బాధ్యత మనందరి మీద ఉన్నదని మీకు మనం చేసుకుంటాము. అయితే కొన్ని పత్రికలు చెప్తుంటాయి, మన నాదో పత్రిక నా మీదకి చెప్పి 37 సంవత్సరాలు అయింది, దేవుడు సచ్చి నిజంగా నేను పార్టీకి చేస్తున్నాను, మచ్చలేని నాయకుడు, నేను ఎప్పుడైనా ఆశించలేదు, నాయకుడు కావాలంటే ఏదో రాజకీయం చేస్తే చెందో పెద్దో పదవి వస్తే 10 మంది మీకు ఉపకారం పడతారండి. కానీ నాకు ఏంటి అవసరం పెట్టున్నది మీకు తెలుసు. నేనేంటో నా నృత్యమలం ఏంటో నేను చెప్పకపోతే మీకు తెలుసు. నా ఆశ కానీ నా స్వార్థం కానీ నాకేటో కావాలని కోరుకోవాలి మాత్రం నేను లేదు. కావాలని భగవంతుడు ఎలాగే ఇచ్చాడు, దాంతోనే నేను తృప్తి అవుతాను. ఆ రోజు రాజశేఖర రెడ్డి, ఈరోజు జగన్మోహన్. ఆ రోజు మనకి ఎన్ని ఇబ్బందులు పడిన రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఇచ్చాపురం సంగతి మీకు తెలుసు. 12-13 వేల ఓట్లు నియోజకవర్గం గెలిపిస్తూ ఉంటే ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 8 సార్లు మోసం చేసే తెలుగుదేశం పార్టీని మళ్ళీ ఓటేస్తారని ప్రజలని ఎలా అనుకుంటున్నాను? ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ చూడకుండా ప్రజల్లో ఉండే అసమానతలు తగ్గించడం కోసం నిరంతరం కృషి చేస్తూ అన్ని ప్రాంతాలకి తమ ఓటైన ప్రజలకు సైతం అందించే అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నాయని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. మేము వేసిన ఓటు ఈ రాష్ట్రంలో 31 లక్షల మందికి గృహాన్ని నీడ కల్పించింది. మేము వేసిన ఓటు ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేసి పరిపాలనని ప్రజల దగ్గరకు తెచ్చింది. మేము వేసిన ఓటు ప్రతి గ్రామంలోనూ రైతులకి అన్ని అందుబాటులో తీసుకొచ్చి రైతు భరోసా కేంద్రాలను కల్పించింది. మా ఓటు మేమే మోసే జెండా ఈ ప్రజల్లో ఉండే అసమానతను తగ్గించడానికి అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాల్ని అందించి అవి నేరుగా రాజ్యాంగబద్ధంగా ఆత్మగౌరవాన్ని కాపాడుకునే విధంగా ఆయా లబ్ధిదారులకు అందించే ప్రక్రియ మా వాలంటీర్ల ద్వారా అందించడం జరిగింది. ఇది ఆత్మగౌరవాన్ని నిలుపుకునే ప్రజలందరూ ఆలోచిస్తున్నారని మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. 40 సంవత్సరాలుగా మీకు చేసిన ద్రోహానికి పగ నేర్చుకునే విధంగా ప్రజలు ఈనాడు ఎదురు చూస్తూ ఉన్నారు. మీ మీద కక్ష సాధించడానికి సిద్ధంగా, తెలుగుదేశం కక్ష సాధించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు. మమ్మల్ని మోసం చేసిన 40 ఏళ్ళుగా ఈ నియోజకవర్గంలో అని చెప్పి ప్రజలంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ, మీకు ఇచ్చిన బాధ్యతలు మీరు విస్మరించినారు, మీకు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసినారు, మీకు ఏదైతే బాధ్యత కల్పించినారో ప్రజలు ఆ బాధ్యతను మీరు నిర్వర్తించలేకపోయినారు కనుక మిమ్మల్ని ఇంటికి పంపించే కార్యక్రమాన్ని రేపు ఓటు రూపంలో మనకు తెలియజేసే కార్యక్రమం ఉంది. ఆనాటి కార్యక్రమానికంతా సంసిద్ధం తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా తమ సంసిద్ధం తెలియజేస్తూ మరి రేపటి విజయానికి నేడే బాట వేసుకునే విధంగా నేటి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారని. ఈ రాష్ట్రంలో 2014 నుంచి 19 వరకు మేము ఈ కార్యక్రమాలు చేశామని చెప్పి ఒక పార్టీ, రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి నేను ఈ కార్యక్రమాలు చేస్తానని చెప్పి ఒక మేనిఫెస్టోతో ప్రజల ముందుకు రావడం జరిగింది. దాని కొనసాగింపుగా 151 సీట్లతో ఇచ్చిన అద్భుతమైన మ్యాండేట్తో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రజలకి ప్రామిస్ చేశారో వాటిలో 99% డెలివర్ చేసి మళ్ళీ ఈరోజు మేము ఓటు అడగడానికి వెళ్తున్నాం. ఇక్కడ తేడా గమనించాల్సింది ఏంటంటే 14 నుంచి 19 వరకు మేము ఏదైనా చేశామని చెప్పుకోవడానికి లేనటువంటి ఒక పార్టీ మా మేనిఫెస్టోలో ఏదైనా చెప్పామో అవన్నీ చేశామని చెప్పి
మీ కుటుంబాల్లో ప్రయోజనం జరిగితే ఓటేయండి అని చెప్పి ఒక పార్టీ ఎలక్షన్కి వెళ్తుంది. అయితే పార్టీలకి ఒక ఎలక్షన్ ఫేవర్ స్టార్ట్ అయింది, కానీ ప్రజలు ఈ రాష్ట్రంలో సైలెంట్ గా ఉన్నారు. ఎందుకు సైలెంట్ గా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి కుటుంబంలో వాళ్ళకు మేలు జరిగింది. ప్రతిపక్షాలు వాళ్ళ మీడియాలో ఎంత దుష్ప్రచారం చేసినప్పటికీ కూడా రేపు పొద్దున్న బ్యాలెట్ బాక్సుల్లో జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలియడానికి ప్రజలంతా సంసిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా ఈ జిల్లాలో చూస్తే కనుక ఎంపీగా ఒక కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి వాళ్ళ నాయన కానివ్వండి, తర్వాత కుమారుడు కానివ్వండి, కొన్ని టర్ములుగా పరిపాలన చేస్తున్నారు. అన్న ఈ సందర్భంగా మీకు ఒక విషయం చెప్పాలి. మా నియోజకవర్గానికి రాష్ట్ర ప్రభుత్వం 90-10 రేషియోలో శాంక్షన్ అయితే సహజంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు ఎలాంటి పథకాలకి ఎంపీ కన్సెంట్ ఇవ్వాలి. మా నియోజకవర్గం సంబంధించి అలాంటి 5 బ్రిడ్జిలు, అది మహేంద్ర తల్లి కానివ్వండి, డొంకూరుకి 2 బ్రిడ్జిలు కానివ్వండి, కండ్రో బ్రిడ్జి కానివ్వండి, ఇట్లా ఎంపీ సుమారుగా 6 నెలలు కన్సెంట్ లెటర్ ఇవ్వకుండా ఆపడం వల్ల వాటికి మనం శంకుస్థాపన చేసుకోలేకపోయామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ఈ ప్రభుత్వంలో వాటికి శంకుస్థాపన చేస్తే మనకి ఎక్కడ ప్రభుత్వంలో ఉన్న పార్టీకి మేలు జరుగుతుందో ఒక సంతృష్టమైన భావంతో ఎంపీ గారు కన్సెంట్ ఇవ్వలేదని చెప్పి కార్యకర్తలు ప్రజలు అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు నిజంగా చాలా సంతోషం. అందరూ కూడా 4 మండలాల మున్సిపాలిటీ నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్లాట్ఫామ్ కి అందరూ కూడా కలిసికట్టుగా రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. అయితే ఈ రోజు మనమందరం కూడా ఒక ప్రామిస్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రతిసారి మన ఇచ్చాపురం ఇక్కడ ఒక ఎమ్మెల్యే అభ్యర్థి లేనప్పుడు మనం ఎన్నో అభివృద్ధి కార్యక్రమం వెనుకబడిపోతున్నాం. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే గతంలో ఉన్న ఒక హాస్పిటల్ మన పలాసాకు వచ్చింది. అది యాక్చువల్లీ మన ఇచ్చాపురంకే రావాల్సింది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కిడ్నీ పేషెంట్స్ ఇక్కడ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇక్కడికే ఇచ్చాపురమే రావాల్సింది. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే ఒక ఎమ్మెల్యే లేనందున అక్కడ ఎమ్మెల్యే గారు అడిగి మా ఊరి కావాలని అడిగి తీసుకోవడం జరుగుతుంది ఏమో అని మనం అనుకుంటున్నాం. కాబట్టి ఇలాంటి ఒక సిచ్యువేషన్స్ రానున్న రోజుల్లో జరగకూడదు అంటే మన ఇచ్చాపురం అభివృద్ధి జరగాలి అని అంటే ఖచ్చితంగా మనం ఎమ్మెల్యే అభ్యర్థిగా మనం గెలిపించుకోవాలి.